ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఆయన రైజ్ చేసిందని నేను అబ్జెక్ట్ చేశాను. అది పక్కన పెడితే మీరు అన్నట్టుగానే బొమ్మన కరుణాకర్ రెడ్డి చైర్మన్ గాను ఈవోగా రమణాచారి ఉన్నటువంటి సందర్భంలో కూడా ఆరోపణలు వచ్చినాయి. నేను అప్పుడు అక్కడే ఉద్యోగం చేశాను. ఆ రైజ్ చేసింది పాయింట్స్ నేనే బయటికి తీసింది. అసలు బంగారం లెక్క ఎక్కడ ఉంది, లేకపోతే భూములు కూడా అప్పట్లో ఆస్తులు ఎక్కడ ఉన్నాయో దేశంలో చాలా చోట్ల ప్రపంచం నలుమూలల నుండి చాలామంది స్వామివారికి భూములు ఇచ్చేసి ఉంటారు. వాళ్ళ రికార్డుల్లో వాళ్ళు అక్కడేమో ఆస్తి రాసేసి ఉంటారు, కానీ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఎవరి చేతిలో ఉన్నాయో తెలియదు. అవన్నీ వేసినప్పుడు వార్త మనం టెలికాస్ట్ చేస్తే దానికి స్పందించేవాళ్ళు, దాని మీద యాక్షన్ తీసుకుని ఒక నివేదిక అప్పుడే బంగారం లెక్కలు కట్టారు, ఏది ఏ నగలు ఎంత ఉన్నాయి ఇట్లాంటివి అని. ఇవాళ ఆరోపణ వస్తే దాన్ని రాజకీయ కోణంలో తోసిపుచ్చుతున్నారు తప్పించి ఒక సమగ్రమైనటువంటి విధానం దగ్గరికి రావట్లేదు. అప్పట్లో రాజశేఖర రెడ్డో మంత్రులు జోక్యం చేసుకోలేదు. ఆ వ్యవహారంలో ఈవోగా ఉన్నటువంటి రమణాచార్య కరుణాకర్ రెడ్డినో జోక్యం చేసుకుని బోర్డు మీటింగ్ పెట్టి దానికి ఒక సొల్యూషన్ చూసేవాడు. ఇప్పుడు బోర్డు దాన్ని రాజకీయ కోణంలో విమర్శలు చేయడం తప్పించి క్లారిటీ ఇవ్వట్లేదు. దానివల్ల ఇది వివాదం వస్తుంది. అట్లా ఒక నిర్మాణాత్మకమైనటువంటి సమాధానం చెప్తే ప్రాబ్లం ఉండదు కదా, అది ఎందుకు చేయట్లేదు అంటారు? రామారావు గారు సాయి గారు వినబడుతోందండి? సాయి గారు మీరు రేజ్ చేసిన పాయింట్ డెఫినెట్ గా అది నేను దాన్ని సమర్థిస్తున్నాను. ఎందుకంటే ఎక్కడో చోట కన్స్ట్రక్టివ్ గా ఒక నిర్మాణాత్మకంగా విషయం అయితే మనం అర్థం చేసుకోవాల్సిన బాధ్యత అవసరం ప్రతి వారి పైన ఉంది. గుడ్. ఆ కోణంలో మనం చూసినట్టయితే దేవుడు ఒక నగలు కానీ సొమ్ము కానీ ఆస్పెక్ట్లో డెఫినెట్గా వాళ్ళు ఆఫీసర్స్ అందరూ కూడా దానికి డెఫినెట్గా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. దానికి రాజకీయ పార్టీలకి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. బికాజ్ అక్కడ ఒక మెషినరీ ఉంది, ఆ మెషినరీ చూసుకోవాల్సిన బాధ్యత వారిపైన ఉంది. అవన్నీ కూడా ఇప్పటికైనా వాళ్ళు డెఫినెట్గా మేల్కొని ఒక ప్రాపర్గా అకౌంట్ ఫర్ చేయగలిగితే దేవుడు సొమ్ము కానీ లేదా నగలు కానీ భద్రపరిచినట్టు అవుతుంది. భక్తుల యొక్క మనోభావాలు సెంటిమెంట్స్ని ఒక డెఫినెట్గా గౌరవించినట్టు అవుతుందని చెప్పి నేను కూడా మీ యొక్క ఆర్గ్యుమెంట్ నేను సపోర్ట్ చేస్తున్నాను. రైట్. బాలకృష్ణ గారు ఏమంటారు ఈ అంశంలో జనసేన వైఖరి ఏంటి? సార్ నాది ఒకే స్పష్టమైన వైఖరి ఏంటంటే, ఇంత పెద్ద ఇష్యూని తీసుకొని దీన్ని ఎవరికి వాళ్ళే పెడచెవిరి పెట్టడం కాకుండా మరి ప్రపంచ దేశాల్లోనే ఒక అత్యున్నతమైన ఒక గాడుగా మనం మరి శ్రీ వెంకటేశ్వర స్వామిని మనం కొలిగిస్తూ ఉన్నాం, పూజిస్తూ ఉన్నాం. మనం మరి దానికి సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో బంగారం కానివ్వండి, వజ్రాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక శ్వేతపత్రం లాంటిది ఇచ్చి అసలు ఏదైతే దేవుడికి మనకి ఆస్తులు ఉన్నాయో అవన్నీ కూడా వివరంగా తెలియపరచవలసిన అవసరం గవర్నమెంట్ మీద ఉంది. అది ఎంతసేపు కూడా రాజకీయం చేసేసి దాన్ని ఎవరికి కూడా ఒక క్లారిటీ లేకుండా చేసేస్తున్నారు తప్ప దాన్ని ఒక క్లారిటీగా ఇగో ఇది ఉంది అనేది ఎక్కడా కూడా ఇంతవరకు చెప్పిన దాఖలాలు ఎక్కడా కనపడలేదు. అంటే ఎవరి వాళ్ళే మీరు దొంగలు అన్నట్టుగా మాట్లాడుతున్నారు తప్ప ఇప్పుడు ఎక్కడో చోట దీనికి ఫుల్ స్టాప్ పడాలి. ఫుల్ స్టాప్ పడాలంటే దానికి స్వచ్ఛమైన ఒక ఎంక్వైరీ చేసి దానికి పూర్వం నుంచి ఏదైతే ఆ దేవుడికి ఆస్తులైతే ఉన్నాయో, ఎవరైతే రాసినవి ఉన్నాయో అవన్నీ కూడా ఒక క్లారిటీగా ఇప్పుడు ఏ ప్రభుత్వం అయితే ఉందో ఆ ప్రభుత్వానికి సంబంధించి అది బాధ్యత ఉంది, అది ఖచ్చితంగా చేయాల్సిన మరి ప్రజల్లో ఉన్న కన్ఫ్యూజన్ లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. రైట్. ఏమంటారు రాజు గారు? ఒక్క విషయం అండి, వారు రామారావు గారు అన్నదానికి కూడా నేను ఒక విషయంలో ఖండిస్తున్నాను. ఏంటంటే వీరు ఎవరు అన్నా అనకున్నా ఈ ఆలయాలు ఏవైతే ఉన్నాయో అవి రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిపోయాయి. రైట్. ఇవాళ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు దానికి చైర్మన్గా మారడం, దానికి కమిటీ మెంబర్స్గా మారడం, ఆ కమిటీ మెంబర్స్ కాదంటారా? ఒక విషయం చెప్తాను, ఇవాళ ఆదికేశవులు దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళు నిజంగా కూడా ఒక విషయం ఏంటంటే ఆలోచించాల్సినటువంటి అవసరం ఏముందంటే, ఇవాళ ఒక ధార్మికమైనటువంటి కేంద్రం, అదేదో టూరిజం ప్లేస్ కాదు.
అటువంటి ధార్మికమైనటువంటి ప్లేస్లో పాంచరాత్రం జరుగుతుందా, వైఖానసం జరుగుతుందా, ఆగమం ఉన్నదా, ఏమున్నది అనేటువంటిది కూడా తెలియనటువంటి పర్సన్స్ను అక్కడ ఒక బోర్డు మెంబర్స్గా వేసిన తర్వాత వాళ్ళు దాని డెవలప్మెంట్ గురించి ఏం ఆలోచిస్తారు, దాని యొక్క పూజాధికారుల గురించి ఏం ఆలోచిస్తారు, దాని తర్వాత అక్కడ ఉండేటువంటి వచ్చేటువంటి భక్తులకు ఏ విధమైనటువంటి సౌకర్యాలు వాళ్ళకు పెంచాలనేటువంటి దాని గురించి ఆలోచిస్తారు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సాయి గారు నిజంగా ఇవాళ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఇవాళ చీఫ్ సెక్రటరీ టు ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఆయననే దాని మీద ఒక ఎంక్వైరీ కమిటీ వేశారంటే ఇదివరకు వారు బోర్డు మెంబర్గా ఉండేవారు, బోర్డు చైర్మన్గా ఉండేది, ఈవోగా ఉండేవారు. అటువంటి ఈవో గారు ఇవాళ వేసిందంటే వారికి కూడా ఒక అనుమానం వచ్చింది దాని మీద ఏం జరిగింది, ఏం జరగబోయేది అనేటువంటిది కూడా ఆయనకి ఏదో అనుమానం వచ్చేసే దాన్ని వారు దాని మీద ఎంక్వైరీ చేశారు. మన్మోహన్ సింగ్ వేశారనుకోండి, వారు ఊపన్గా చెప్పారు ఇవాళ అక్కడ కొన్ని తప్పిదాలు జరిగాయి, సెక్యూరిటీ రీజన్స్ అవనుకోండి ఇవనుకోండి మొత్తం వేశారు. అంటే నేను అనేది ఏంటంటే ఇవాళ ముఖ్యంగా ఈ రాజకీయ పునరావాస ఒక్క విషయం అండి, ఇవాళ ధార్మికమైనటువంటి కేంద్రాలలో ఇవాళ అనేకమైనటువంటి రకరకాల మనుషులను ఇదివరకు ఒకసారి చూసాం మనం. అంటే ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, ఉన్న 7 కొండలు కావు 2 కొండలు అని చెప్పి జీవో తీశారు. జీవో తీసినప్పుడు భయంకరమైనటువంటి అలజడి వచ్చింది. ఎక్కడ జీవో రాలేదు సార్, స్మాల్ కరెక్షన్, ఎందుకంటే జర్నలిస్టులు జీవో అనేది రాలేదు, పుకార్లు మాత్రమే జీవోలు. రాజశేఖర రెడ్డి గారు ఎటువంటి పరిస్థితుల్లో జీవోలు ఇవ్వలేదు, ఆ రోజు ఇదంతా పుకార్లు మాత్రమే. దాని వల్లనే పరిరక్షణ కమిటీ ఎందుకంటే ఆ రోజు క్లియర్ గా చెప్తున్నారు కదా, ప్రజలకు కూడా ఇదే అనుమానాలు క్రియేట్ చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎటువంటి పరిస్థితుల్లో జీవో గానీ ప్రభుత్వం తీసుకోలేదు. క్లారిటీ ఉందండి. ఇక్కడ చాలా మందికి తెలియదు ఏంటంటే ఆ రోజున అడిగింది ఏంటంటే కొండ మీద 2 కొండలలో ప్రజలు నివసిస్తున్నారు, వాళ్ళు ఎన్నికలకు అర్హులని కాగితం ఇచ్చారు. అది ఎన్నికల కమిషన్కి ఇచ్చినటువంటి లేఖ. దాన్ని జీవో అని 2 కొండలే అన్నారనేటువంటిది ప్రచారం జరిగింది. వాస్తవంగా ఆనాడు గవర్నమెంట్ ఇచ్చిన లేఖ ఏంటంటే అప్పట్లో ఈ ఉద్యోగులు పైన నివాసం ఉంటుండేవాళ్ళు, వాళ్ళు ఎన్నికలకు అనర్హులని చెప్పేసి ఓట్లు ఇయ్యకపోతుంటే అది ఆధ్యాత్మిక కేంద్రం కాబట్టి అట్లా చేయడానికి వీల్లేదు ఎన్నికలు అన్నప్పుడు దాని మీద వచ్చినటువంటి అంశం కాబట్టి అది వేరే డైవర్ట్ చేసుకోవద్దు. దాన్ని విషయం చెప్తాను ఇప్పుడు. అంటే ఏ రాజకీయ పార్టీ వాళ్ళ యొక్క దృక్పథం ఏదైతే ఉంటుందో దాని మీద రుద్దాలనేటువంటి పరిస్థితులలో ఉండేటువంటి పరిస్థితి జరుగుతుంది. రాజకీయ నేతలనే పెడుతున్నారు. అటువంటి పరిస్థితులలో వాళ్ళు అనవసరంగా ఇంకొక ముఖ్యమైనటువంటి సాయి గారు, ఇవాళ దక్షిణ భారతదేశంలోనే ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేది ఉంది. ఇప్పుడు ఉత్తర భారతదేశంలో డిపార్ట్మెంటే లేదు. విషయం అనేక కొత్త చర్చకి తీసుకెళ్తారు చెప్తున్నాను. అంటే ఏంటంటే నేను ఎందుకు అంటున్నానంటే దాని మీద ఇప్పుడు ఏ దేవుని దగ్గర అయితే పనిచేస్తున్నారో, ఏ దేవుని యొక్క సొమ్ము అయితే తింటున్నారో ఆ దేవుని మీద ఉండేటువంటి భక్తి పారవశ్యం కనుక ఉంటే డెఫినెట్ గా దాని యొక్క భవిష్యత్తు అంటే విషయం ఏంటంటే అక్కడ ఉండేటువంటి భక్తి భావాలు ఉండేటువంటి వాళ్ళు చేసేది వేరు, లేనటువంటి వాళ్ళు చేసేటువంటిది వేరు. మన్మోహన్ సింగ్ గారు ఒక పాయింట్ ఏంటంటే సభ్యులందరూ కూడా భక్తులే, కాకపోతే బాధ్యత తీసుకోరు, అదొకటే తేడా. తీసుకుంటుంటారు. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే దీంట్లో విజయసాయి రెడ్డి నిన్న మాట్లాడింది, ఆయన ఇంతకుముందు టీటీడీ బోర్డు మెంబర్గా కూడా ఉన్నారు. చంద్రబాబు పాలనలో సరే రాజకీయ విమర్శ పక్కన పెడితే టీటీడీకి చెందిన 1381 కేజీల బంగారం ఎలాంటి కాగితాలు లేకుండా వ్యాన్లోకి ఎలా చేరిందని ప్రశ్నించారు. ఎన్నికల హడావిడి ఉన్న సందర్భంలో ఇంత భారీగా బంగారం రవాణా చేస్తున్నప్పుడు టీటీడీ అధికారులు ఎందుకు రక్షణగా లేరని ఆయన నిలదీశారు. చెన్నై నుండి తిరుపతి వచ్చేటప్పుడు ఆ వాహనం హైవేలో కాకుండా వేపంపట్టు అనే గ్రామాల మీదుగా ఎందుకు ప్రయాణించాల్సి వచ్చిందనేది ప్రశ్నార్థకంగా మారిందన్నారు. టీటీడీ ప్రధాన అర్చకులైన రమణ దీక్షితులను తొలుత ఇంటికి పంపారు, ఆ తర్వాత 3 ప్రధాన అర్చకులను తొలగించారు. ఓ ప్రణాళిక ప్రకారం ఉత్తర భారతదేశానికి చెందిన సింగాల్ని ఈవోగా నియమించారు. ఆ తర్వాత మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడిని టీటీడీ బోర్డు చైర్మన్గా నియమించారు. ఇవన్నీ జాగ్రత్తగా పరిశీలిస్తే దోపిడీ చేయడానికి ఎలా వ్యూహం పన్నుతూ వచ్చారనే విషయం అర్థమవుతోందని సాయిరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. తాను 4 ఏళ్లు టీటీడీ సభ్యుడిగా ఉన్నాను కనుక అక్కడి విధి విధానాలు తనకు తెలుసని, ఎవరు ఎన్ని వందల కోట్ల రూపాయలు విలువ చేసే కిరీటం స్వామివారికి సమర్పించినా దాని విలువను ₹1 పరిగణిస్తారన్నారు. ఇది ఇంపార్టెంట్. ఏమంటారు రామారావు గారు? ఇదే ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇప్పుడు నేను ఒకటే పాయింట్ సాయి గారి మీద చెప్తున్నాను. ఒకటి ఏంటంటే రాజకీయాలకి దీనికి సంబంధం లేదు, ఆ పాయింట్ మట్టుకు చాలా క్లియర్గా నేను చెప్తున్నాను. 2 ల్యాప్సెస్ ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే చెన్నై నుంచి బంగారం తరలించినప్పుడు ఎంత బంగారం తరలిస్తున్నారు,
అన్నది డెఫినెట్గా దాన్ని అకౌంట్ ఫర్ చేయాల్సిన బాధ్యత ఆఫీసర్స్ పైన ఉంది. దానిలో ఎటువంటి అనుమానం లేదు, అది వారు చెప్పారు కూడా. రెండోది ఏంటంటే ఒక రూట్ ఎంచుకోవడంలో బహుశా నేను అనుకోవడం ఒక సేఫ్టీ ఆస్పెక్ట్లో వాళ్ళు ఆ రూట్ ఎంచుకున్నారేమని చెప్పి అది నా యొక్క ఒపీనియన్ తప్ప అది ఎంత టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ కరెక్ట్ అనేది కూడా నాకు తెలియదు. థర్డ్ పాయింట్ ఏంటంటే మీరే అన్నారు ఇప్పుడు, ఆయన విజయసాయి రెడ్డి గారు ఏమన్నారంటే ఎంత బంగారం ఉన్నా కానీ లేకపోతే ఏది ఉన్నా కానీ అది దాన్ని ₹1 కిందే వాల్యూ చూపిస్తున్నారు అనేది. మరి ఆ సిస్టమ్ ఎప్పటి నుంచి వస్తుంది, అది ఎప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది, దాన్ని రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఆ విధంగా చూపిస్తున్నారు అన్నది డెఫినెట్ గా అది కనుక అయితే డెఫినెట్ గా తప్పది, వాల్యూ అయితే డెఫినెట్ గా చూపించాల్సిన అవసరం ఉంది. రైట్ రామారావు గారు, ఇక్కడ వచ్చిన ప్రధానమైన సమస్య ఏంటంటే రాజుగారు చెప్పినటువంటి విధంగా అన్ని దేవాలయాలలో విధానం వాళ్ళ కాళ్ళు నిర్ణయించుకుంటారు. ఉదాహరణకి విజయవాడ దుర్గగుడిలో ఉందనుకోండి, మీరు ఒక పట్టు చీర కొనుక్కెళ్ళి ఇస్తారు. ఆ పట్టు చీర వాల్యూ మీ రిసిప్ట్లో వచ్చేటప్పటికి ఒక 10,000 15,000 ఉన్నా వాళ్ళు వాళ్ళ సొంత రేట్ వేసేస్తారు దాని మీద, 500 1000 ఎందుకు అంటే వేలం వేసేటప్పుడు ప్రాబ్లం వస్తుందండి. 15,000 రూపాయలది 16,000కి వేలం వేయాలి, అదే 500 వేస్తే కనుక 2,000 3,000 వస్తుందని. అలా కాకుండా దాంట్లో ఉన్న రేటుకి అమ్మలేకపోతే అమ్మలేము అనేటువంటిది ప్రొసీజర్ చేయాలి. అలా ప్రొసీజర్ చేయకపోవడానికి కారణం ఏంటంటే రేపు పొద్దున మా మీద ఎక్కడ ఎలిగేషన్ వస్తుందో అనేసి వాళ్ళు రాసేటప్పుడే తప్పుడు లెక్క రాసేస్తారు. ఈ బంగారం విషయంలో కూడా అదే ఉంటుంది. దీనికి ఒక శాశ్వత పరిష్కారం లేకపోవడానికి కారణం ఏంటంటే ఎక్స్పర్ట్స్తో కాకుండా రాజకీయ నేతలే బోర్డు మెంబర్లుగా ఉండటం. వాళ్ళు వాళ్ళ దర్శనాలు, వాళ్ళ బంధువుల దర్శనాలు, వాళ్ళకి సంబంధించిన వ్యవహారాలు తప్పించి ఏ బోర్డులలో ఉండేటువంటి మెంబరు కూడా ఆలయాల పరిరక్షణకి పనిచేయట్లేదు. దాన్నే ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ కానీ ఆర్ఎస్ఎస్ కానీ వీళ్ళందరూ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. భవిష్యత్తులోనైనా సరే కాస్త బాధ్యతగా, దేవుడికి ధర్మకర్తలంటే ఆయనకేం మనం డబ్బులు తెచ్చిపెట్టక్కర్లా, ఆ జనం వేసినటువంటి భక్తులు వేసినటువంటి డబ్బుల్ని బాధ్యతగా ఖర్చు పెట్టేటట్టు ఉండాలా, ఆ డబ్బులు దుర్వినియోగం కాకుండా ఉండాలి. అట్లాంటిది భవిష్యత్తులో ఉన్న అవసరం అంటారా, లేదు ఇదే ప్రొసీజర్ పర్లేదులేండి మా వాళ్ళకి అన్ఎంప్లాయిడ్ పొలిటీషియన్స్కి ఎంప్లాయ్మెంట్ అంటారా? లేదు సాయి గారు, ఇప్పుడు ఆ టైప్ ఆఫ్ సిస్టమ్ని మనం ఇప్పుడు సపోర్ట్ చేయం. ఎందుకంటే మనం ఎప్పుడే చూసినా డెఫినెట్గా దాన్ని ఒక ప్రాపర్గా ఒక సిస్టమ్ అనేది కంటిన్యూ కావాలా, సిస్టమ్ అనేది మెయింటైన్ చేయాలని అందరూ కోరుకుంటాము. ఇప్పుడు పునరావాస కేంద్రాలు అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక సమాంతర వ్యవస్థలు ఇవి, ఒక పొలిటికల్ సిస్టమ్ కానీ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ కానీ ఒకదాని మీద ఒకటి నియంత్రణ డెఫినెట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక్కడ వ్యక్తులను బట్టి సిస్టమ్ అనేది నడుస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పొలిటికల్ సిస్టమ్ కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేసిన సందర్భాలు మనకు తెలుసు. అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ కూడా చాలా కంట్రోల్ ఉంటుంది. ఇందులో ఒక పొలిటికల్ సిస్టమ్ టోటల్గా డామినేట్ చేసే అవకాశం అయితే డెఫినెట్గా ఉండదు. అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ స్ట్రాంగ్గా ఉన్న చోట, వాళ్ళు పద్ధతి మెయింటైన్ చేస్తున్న చోట మనము అనేక సందర్భాల్లో వాళ్ళు ఒక మంచి సిస్టమ్ని నడిపిన సందర్భాలు కూడా మనం చూసాం. కాబట్టి ఇక్కడ నియంత్రణ అనేది రెండింటి మీద ఒకదాని మీద ఒకటి డెఫినెట్గా ఉండాలా. అక్కడ నియంత్రణ అనేది ఉంటేనే ఆ సిస్టమ్ ప్రాపర్గా నడుస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు అన్నట్టుగా వాల్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది పొలిటికల్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ కావచ్చు. వాళ్ళు ఒక మంచి విలువలు కనుక పాటించినప్పుడు డెఫినెట్గా మనం అనుకున్న చేంజ్ డెఫినెట్గా సిస్టంలో వస్తుందని చెప్పి నేను పర్సనల్ ఫీల్ అవుతున్నాను. బట్ పునరావాస కేంద్రాలు అయితే కాదు, డెఫినెట్గా ఆ పర్సనల్ బ్యాక్గ్రౌండ్ అవన్నీ చూసి చైర్మన్స్ అనేది వేస్తుంటారు. ఇక్కడ మనం ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ కూడా చాలా సందర్భాలు కంట్రోల్ చేసిన సందర్భాలు మనకు తెలుసు. కాబట్టి నియంత్రణ అనేది ఇట్ ఈస్ మ్యూచువల్ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్. అది మటుకు మనం డెఫినెట్గా మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఇది. రైట్. బాలకృష్ణ గారు ఏమంటారు, మీరేమంటారు? రాజకీయ నేతలని బోర్డులలో లేకుండా చేస్తే బాధ్యతగా ఉంటుంది అనేది మీరు నమ్ముతున్నారా లేదంటారా? ఖచ్చితంగా నమ్ముతున్నాం సార్. దీన్ని రాజకీయం పొలవకుండా వాళ్ళు ఎవరైతే దేవస్థానానికి సంబంధించిన భక్తుల్ని దాన్ని డెవలప్ చేసే మనుషులు మాత్రమే అందులో బోర్డు మెంబర్స్గా వేసి దాన్ని అకౌంట్ ఫర్ చేయాలి సార్. ఖచ్చితంగా ఉన్న ఆస్తులు ఏదైతే ఉన్నాయో ప్రతిదీ కూడా ₹1 అమౌంట్ కింద కాకుండా ఎంత అయితే ఉందో ఆ స్వామివారికి దాని అంతా అకౌంట్ ఫర్ చేయాల్సిన అవసరం ఎంతైనా